బావగారు, మా వాన్ని అడిగారండి. మిమ్మల్ని విడిపించింది తను కాదంట. మరి కీర్తి వదిన మీకు ఫోన్ చేశారు కదా అంకుల్? మా అమ్మాయి మిమ్మల్ని విడిపించమని నాకైతే ఫోన్ చేసి చెప్పలేదమ్మా. అయినా నేను 4 రోజుల నుంచి బిజీగా ఉండి బేబీతో కూడా మాట్లాడలేదమ్మా. అలాగైతే మమ్మల్ని విడిపించిన ఆ దేవుడెవరో? నా కొడుకేం దేవుడు కాదు, వాణ్ణి ఇలాగే ఉండనివ్వండి. సరే అండి, మేము బయలుదేరుతాం. ఉంటాం బాబు. వెళ్ళొస్తామండి. మంచిది. ఒక్క నిమిషం. అమ్మాయిని తీసుకొని మొదటిసారి ఇంటికొచ్చారు. ఆడపిల్లని ఒత్తి చేతులతో పంపకూడదు. ఒక్క నిమిషం. ఉంటాం బాబు గారు. వెళ్ళొస్తామండి. మంచిది. మీరు వెళ్ళండి, వచ్చేస్తా. అలాగే బాబు. ఎవరు నాన్న వాళ్ళు? ఆ, అబే మనోళ్ళేరా. అంటే మావయ్య, నీకవసరమా నీలిమా? చీర పట్టుకుపోయారంటే ఎంత దగ్గరి వాళ్ళో సిద్ధుతో చెప్తే బావుంటుంది కదా బామ్మా. మనకు ఓటేసే ప్రతి ఒక్కళ్ళు మన చుట్టాలేనమ్మా. అవును, వాళ్ళకి చీరలేంటి, బంగారం పెట్టినా తక్కువే. ఆ, అత్తయ్య మావయ్య మా ఇంటికి వెళ్ళారు. అమ్మా నాన్న రిసీవ్ చేసుకుంటారో లేదో, ఏమంటారో ఏంటో. బేబీ, ఆర్ యూ ఫ్రీ? అరే, ఈ రీల్స్ చూడు ఎంత ఫన్నీగా ఉన్నాయో. హరీష్, లీవ్ మీ అలోన్. అలా అంటావేంటి బేబీ? నిన్ను వదిలేసి నేను బతకగలనా? ఓవర్ చేయొద్దు హరీష్. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వమంటున్నానా? వై బేబీ, వాట్ హ్యాపెండ్? ఈ బేబీని ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పుడు యార్, ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. నీకంతగా కడగాలనుంటే నా మేకప్ బ్రషెస్ ఉన్నాయి, వెళ్ళి క్లీన్ చేయి. అది ఎలాగూ తర్వాత చేయాల్సిన పనే. హరి, నాకు హెడ్ఏక్ గా ఉంది. నువ్వు మాట్లాడకుండా వెళ్తావా లేదా? తలనొప్పిగా ఉందా? నాతో చెప్పకుండా నీలో నువ్వే మదన పడితే ఎలా చెప్పు? రా. ఎక్కడికి? అరే నువ్వు రా, చెప్తాను. అరే
హరీష్ వద్దు. నువ్వు రా బేబీ రా. ఎక్కడికి? అరే బే 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 ఓకేనా? ఓకే. అరే ఓకే హరీష్. కీర్తి కాళ్ళైనా పట్టుకుంటాడ్రా వాడు. ఇక గడ్డం పట్టుకోవడంలో ఆశ్చర్యమేముందిరా? మీరేమనుకున్నా సరే నేనైతే ఫీల్ అవ్వను. నువ్వేంటి చిన్న కొడలవని చిన్నతనంగా అనుకో కీర్తి. మా అందరి దృష్టిలో నువ్వేంటికి మహారాణివి. మా అమ్మా నాన్నల్ని విడిపించిన దేవతవి నువ్వు. పట్టాభిషేకం ఎప్పుడు చేశారు హరీష్? ఎందుకు సెటైర్లేస్తున్నావు? మా అమ్మ నాన్నల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది కీర్తి వాళ్ళ నాన్నే కదా. ఆ రోజు నుంచి ఇంట్లో వాళ్ళు తనను చూసే దృష్టిలోనే మార్పు వచ్చింది కదా. అక్క కొంచెం ఆపుతావా? హెడ్ఏక్ గా ఉంది. వదినా, అసలు నా బేబీకి దిష్టి తగిలింది, తలనొప్పిగా ఉందంట. టాబ్లెట్ వేసుకోదినా? ఇట్స్ ఓకే. అమ్మ రాగానే దిష్టి తీయిద్దాం. వదినా, మా బేబీ కోసం వెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురావా? నేనా? నా చేతులు ఖాళీగా లేవు హరి. ఈ ములక్కాడలు మీ బేబీ కట్ చేస్తుందేమో అడుగు, అప్పుడు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దులే, నా బేబీ చేతులు అరిగిపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. కీర్తి చేసిన సాయానికి ఏం చేసినా తక్కువే వాణి. నువ్వు కూర్చోమ్మా. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే నా కొడుకు నీ కోసం కాఫీ పెట్టడానికి వెళ్తున్నాడు. నువ్వు కూర్చొనే ఉండు. అది కాదు నాన్న, కీర్తి ఒంట్లో నలతగా ఉందంట. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయావురా? నాన్న అన్నది కరెక్టే కదన్నయ్య, తనని అంత బాగా చూసుకోవాలి. అమ్మ నాన్న జైల్లో ఉంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారా అని మనతో వాళ్ళ అమ్మ నాన్నలు సరిగ్గా మాట్లాడకపోయినా వెంటనే ఫోన్ చేసి విడుదలయ్యేలా చేసిందంటే తనదెంత విశాలమైన మనసు ఆలోచించు. వచ్చినప్పటి నుంచి రిలీజ్ గురించి మాట్లాడుతున్నారు. నిజం తెలిసిపోయిందా ఏంటి? కీర్తి, కాఫీ ఏమైనా తెమ్మంటావమ్మా? మీకెందుకు అత్తయ్య శ్రమ, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీకేమైనా తీసుకురమ్మంటారా? ఏమొద్దమ్మా, కీర్తి వాళ్ళ నాన్నింట్లో మర్యాదలు బాగా జరిగాయి. ఇంతకీ మా మావయ్య వాళ్ళు ఏమన్నారు? ఏమంటారన్నయ్య, బాగున్నారా అని అడిగారు. జైలు నుంచి విడుదలయ్యాక అవ్వకముందా అని నాన్న అడిగారు. జైలేంటి, విడుదలవ్వడం ఏంటి అని ఆయన ఆశ్చర్యంగా అడిగారు. అదేంటక్క, ఫోన్ చేసింది ఆయనే అని వదిలి చెప్పింది కదా, ఏం తెలియనట్టు ఎందుకు అడిగారు? అన్నయ్య గారికి మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టే తెలీదు. కీర్తి ఫోన్ చేసి చెప్పి విడిపించింది కదే. అదంతా అబద్ధం అని తెలియట్లేదా నానమ్మ? అబద్ధమా? ఏదో వాళ్ళ నాన్నే పూనుకుని అత్తయ్య గారిని మావయ్య గారిని తిరిగి జీప్లో ఇంటి దాకా దిగబెట్టేలా చేశారని తెగ గొప్పలు చెప్పుకున్నాం. అదంతా ఉలక్కేనా? మరదల్ని అనవసరంగా మహారాణిలా చూసాం. ఏంటి బేబీ, నువ్వు ఫోన్ చేయలేదా? చేశాను, బట్ లిఫ్ట్ చేయలేదు. మరెందుకు అబద్ధం చెప్పావు వదినా? ఫోన్ చేశాను, మాట్లాడాను అని. కీర్తి, మా కుటుంబంలో నువ్వు మా కష్టాలు పంచుకోకపోయినా పర్వాలేదమ్మా. కానీ కష్టం వచ్చినప్పుడు, ఏం చెయ్యాలో మాకు తోచనప్పుడు మేం సాయం కోరితే
నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నావని అర్థం. కానీ దాన్నిలా నవ్వుల పాలు చేస్తావనుకోలేదు. మాకెవరూ లేరని నువ్వు ఇలా చేసి మమ్మల్ని అవమానించకమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయకు. నాకు తెలీదు అని చెప్పడం మంచిదోదినా. ఎవరో చేసిన సాయాన్ని మనం గొప్పగా చూపించుకోవడం అమాయకత్వం. నిన్ను చూస్తే కోపం రావడం లేదు, జాలేస్తోంది. వాళ్ళ నాన్న ఎక్స్ఎమ్మెల్యే అంటే ఏంటో అనుకున్నాను. ఎక్స్ అంటే సున్నాయేగా. బేబీ బామ్మ, ఇంతకీ అమ్మ నాన్నల్ని విడిపించింది ఎవరు? మా తులసి వేసుకోవడం వల్ల ఆ నెక్లెస్కి అందం వచ్చింది. సార్, ఇంత కాస్ట్లీ నగలు మేము చూసింది కూడా లేదు. 50 లక్షలు పెట్టి ఈ డైమండ్ నెక్లెస్ నా కోసం కొన్నారు. ఇది నా దగ్గరే ఉంది, కానీ మీరు దూరం అయ్యారు. మీరు లేని దీనికి వాల్యూ లేదు సార్. నా కూతురు వసుంధర మేడం నా చెయ్యి పట్టుకుని ఖుషీని కంటికి రెప్పలా చూసుకోమని నాతో మాట తీసుకున్నారు. కానీ పాప ఫోన్ చేసి అమ్మా నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పినా నేను వెళ్ళలేకపోయాను. అమ్మ ఖుషి, ఈరోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళను విడిపించారనుకుని వాళ్ళ ఇంటికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళడం వల్ల నీ దగ్గరికి రాలేకపోయాను. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అక్క, దీన్ని ఎందుకు బయటికి తీసా? ఆ రోజు అందంగా ఉన్న ఈ నెక్లెస్ ఈరోజు కళ కోల్పోయింది జాను. ఖుషి పాపని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నా శ్రీకాంత్ సార్ ఈరోజు లేరు. అలాగని పాప విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాననే బాధ నన్ను కలిసి వేస్తోంది జాను. పాప చిన్నపిల్ల కదా జాను. అమ్మ ఆకలేస్తుంది అని నోరు తెరిచి అడిగినా కడుపు నిండా భోజనం పెట్టడం లేదంట. వెంటనే వెళ్ళి సహాయం చేద్దామనుకున్నా. మళ్ళీ నా వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమోనని నాన్న భయపడుతున్నాడు. వాళ్ళ దగ్గర అన్ని కోట్లున్నాయి కదక్కా. ఆ సుపర్ణిక సొంత మేనత్తే కదా. ఒక పసిపాపని సరిగ్గా చూసుకోలేదా? అలా చూసుకునే వాళ్ళే అయితే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీలో కూడా పిల్లలు పుట్టేవారు జాను. నిజమే అక్క. ఆవిడ మొహం చూస్తేనే కంపరంగా ఉంటుంది.
ఎప్పుడు మొహం చిట్లిస్తూనే మాట్లాడుతుంది. అయినా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకక్క. నువ్వు పాపం చూసిరా. అమ్మా నాన్న వాళ్ళు అక్క, అమ్మ వాళ్ళు మళ్ళీ అందర్నీ జైల్లో పెడతారేమోనని ఆలోచిస్తున్నారు. దానికి ఏదో ఒక పరిష్కారం చూద్దాం. విశ్వ వాళ్ళ నాన్నని అడుగుదాం, లేదా మొన్న విడిపించిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళనే సహాయం అడుగుదాం. అక్క, అమ్మా నాన్నలు ఆలోచించేది పరువు కోసం, కానీ అక్కడ పాప జీవితం. పరువు కన్నా పాప జీవితం ముఖ్యం కదా. కానీ ఒకటి మాత్రం నిజమక్క, పాపకి ప్రపంచమంతా ఉన్నా పాప ఒంటరిగా ఉన్నట్టే. అదే నువ్వుంటే ప్రపంచమే పాపతో ఉన్నట్టు. నువ్వు మార్నింగ్ వెళ్ళక్క. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినొచ్చు కదమ్మా. సుఖం పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయిరా భార్గవ్. 10 అడుగులు వెయ్యాలంటే కాళ్ళు నొప్పులు. నువ్వెందుకమ్మా కష్టపడడం? మనకో సర్వెంట్ ఉంది కదా. ఏయ్, ఏంటే అక్కడే దున్నపోతులా నించుని చూస్తున్నావు? ఇలా రా. ఏంటి ఖుషి అలా చూస్తున్నా? నీకు పిజ్జా తినాలనుందా? అడిగితే మాత్రం మనం పెట్టద్దు. అసలేం మనం తినడానికే సరిపోవట్లేదు. మేం కబుర్లు ఆడుతుంటే ఇక్కడే నిలబడి చూస్తామేంటి? ఈ ప్లేట్లన్నీ తీసుకెళ్ళి సింకులో పోయి. అలా కొనుగుడ్లు వేసుకొని చూస్తావేంటి? పట్టుకెళ్ళు. తొందరగా గాని. ఎంతసేపు తీస్తావు? ఇవి అక్కడ పడేకుండా కడుగు. అన్నీ చెప్పాల్సిందే. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? దేవుడి దయ వల్ల బానే ఉన్నాను మేడం. ఖుషి పాపని చూడ్డానికి వచ్చాను. మేడం వాళ్ళు లోపల ఉన్నారా? ఉన్నారమ్మా.
ఏంటా? తులసి వస్తుందమ్మా. ఓ ఇదే నా తులసి. దేనికొస్తుందో? పిల్లని పట్టుకుపోతానంటుందేమో అమ్మా. అలా ఎలా తీసుకెళ్తుంది? పనుడిని తీసేసి దాంతో చాకరీ చేయిస్తుంటే. ఖుషి తులసిని చూసిన ఒక్క క్షణం కూడా ఉండదమ్మా. అవునా? ఓ పని చేస్తానైతే, దాన్ని కిచెన్ నుంచి బయటికి రానివ్వను గాని ఈ తులసిని ముందు వెళ్ళగొట్టాలి. ఏంటి భార్గవ్, ఇక్కడే ఉండి ఫోన్ చేస్తున్నావు? అందుకే కట్ చేశాను. నువ్వు కట్ చేయాల్సింది అక్కడ. ఆగో. తులసి అమ్మా.